బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే ఈసీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలింగ్ రోజున ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. ఎన్నికల తర్వాత పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీలు విఫలమయ్యారని మండిపడింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికి సమన్లు జారీ చేసింది. హింసను నియంత్రించడంలో విఫలం కావడానికి కారణాలు, దాడుల్ని ముందుగా ఊహించలేకపోవడానికి కారకులు ఎవరు అనేది వివరించాలని సమన్లో స్పష్టం చేసింది. హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పేర్కొంది. ఏపీ పరిస్థితులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొద్దిసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం, దానికి సంబంధించిన హింసాత్మక సంఘటనలు ఏవైతే జరిగాయో పోలింగ్ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు వచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందడంతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడానికి కారణం ఏంటి? అంతేకాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించిన అంశాలు ఇవన్నింటినీ కూడా తమ ముందు విచారణ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ దాడులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే కారణాలు ఏ కోణాల్లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నాయి వాటిని కూడా పూర్తిస్తారా వాళ్ళ ముందు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరుగుతుంది. నిన్న సాయంత్రం డీజీపీతో సీఎస్ సమావేశమయ్యారు. ఏ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నత పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం అవడమే కాకుండా అక్కడ జరిగినటువంటి ఏదైతే మాచర్లు కావచ్చు, పల్నాడు జిల్లాలో అదే తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఓవరాల్ గా ఏపీలో ఎక్కడైతే ఈ సంఘటనలు జరిగినాయో ఈవీఎంలు భద్రపరిచినటువంటి సంఘటనలు ఎక్కడైతే జరిగినాయో ఈ సంఘటనలన్నిటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నటువంటి నివేదికలను కూడా కొద్దిసేపట్లో సమర్పించినట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అడిగినటువంటి ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో వీటిని సమర్పించిన తర్వాత ఎన్నికల సంఘం దీని మీద ఎలా స్పందించబోతుందని వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.